ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఇప్పటి వరకు మనం ప్రభువును ఆరాధించిన వారికి ఉన్నాం. తిరిగి దేవుని యొక్క ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క బలలో ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినమున అతను లేపుతానని సెలవిచ్చిన వాడుకున్నాడు. ప్రభువే ఈ మాట స్వయంగా చెప్పిన వాడుకున్నాడు. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలంట? వాక్యానుసారంగా వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా ప్రభు బలలో మనం పాలిభాగస్తులు అవ్వవలసిన వారు ఉంటున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనము యోగ్యమైన రీతిగా ఆ బలలో చేయించి మనము ఆయన యొక్క బలను గూర్చినటువంటి హెచ్చరిక పురుగొలుపుతో మనం ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభువును రక్షకుడుగా అంగీకరించి ఆయన ఎడల భక్తి కలిగిన వారంగా ఉంటాం, కానీ కొన్నిసార్లు శక్తి లేని వారుగా ఉంటాం, శక్తిని కోల్పోయేవారుగా ఉంటాం. ఈ అంచు దినాల్లో మరింత ఎక్కువగా శక్తి కలిగిన వారుగా ఉన్నారు. రాత్రి ఫోన్లో వరల్డ్ బైబిల్ కాలేజీ అని ఫ్రీ బైబిల్ కాలేజీ అది ఆ యాప్లో జాయిన్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. రాత్రి నేను ఆ క్వశ్చన్ పేపర్ పూర్తి చేసేటప్పుడు ఫోన్లోనే వరల్డ్ ఫ్రీ బైబిల్ కాలేజీ, అది ఎవరైనా సరే ఇంటి దగ్గరుండి ఎవరైనా సరే చదువు గనక వస్తే, ఫోన్ గనక మీరు ఆపరేట్ చేయగలిగే జ్ఞానం ఉంటే తప్పనిసరిగా దానిలో పాల్గొని యేసుక్రీస్తుని గురించినటువంటి జీవిత చరిత్ర, సృష్టిని గురించినటువంటి జీవిత చరిత్ర అంతా కూడా మనం దానిలో చూస్తూ మనం ఆ కాలేజీ మెంబర్గా ఉంటూ ఇంటి దగ్గరే కూర్చొని మనం దాన్ని పూర్తి చేసి ఆ పాఠాలను పూర్తి చేసి ఆ జ్ఞానాన్ని సంపార్జించుకోవచ్చు. అందులో క్వశ్చన్ వేశాడు. ఏమని వేశాడంటే, దేవుడు శక్తి కలిగిన దేవుడు అని అన్నారు. దేవుని పట్ల నీ యొక్క అభిప్రాయం ఏంటి? దేవుడు శక్తిమంతుడని చెప్పాడు. అయితే నీ స్వయంగా నీ యొక్క అభిప్రాయం ఏంటి అన్నప్పుడు, నేను పూర్తిగా ఆయన శక్తిని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు. నేనేం చెప్పానంటే, తప్పనిసరిగా ఆయన యొక్క శక్తి నాకు కావాలి. అంత మాత్రం చేతనే కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆ పవర్ కూడా స్పిరిచువల్ పవర్ కూడా నాకు కావాలి అని జవాబు రాసి పంపించాం. కాబట్టి అనేక సార్లు మనం ఏం చేయాలంటే, కేవలం మన సొంత పనులే కాకుండా దేవుని పనులు కూడా చూడాలి అంటే మొట్టమొదటి దేవుని యొక్క శక్తిని, ఆ శక్తిలోని ఆ శక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరత ఉంది. అంచె దినాల్లో అపవాది ఎవరిని మింగుదువా అని గర్జించే సింహం వల్ల ఇప్పటికే మింగేసింది. కోట్ల కొలది ప్రజల్ని కరోనా దెబ్బతో మింగేసింది. అయితే భూమి మీద మిగిల్చబడిన మనము ఈ అంత్యదినాల్లో మనకున్నటువంటి విశ్వాస ప్రామాణికమైనటువంటి విధానంలో మనం శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం కనుక శక్తి లేకపోతే, శరీరంలో ఓపిక లేకపోతే, శరీరంలో శక్తి లేకపోతే మనం నడవలేం, శక్తి లేకపోతే మాట్లాడలేం, చూడలేం, చివరకు కనీసం మనం తీసుకునే ఆహారం కూడా మనం సరిగా తీసుకోలేము. కాబట్టి ఇది శారీరకమైనటువంటి శక్తి. శారీరకమైన శక్తి దేని ద్వారా వస్తుంది చెప్పండి? శారీరకమైన శక్తి దేని ద్వారా వస్తుంది? ఆహారం ద్వారా, తినే ఆహారం ద్వారా వస్తుంది. మనసు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయంగా ఆత్మకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది, దేవుని యొక్క వాక్యం ద్వారా వస్తుంది, దేవుని ద్వారా వస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది, వాక్యం ద్వారా వస్తుంది. మరొక సంగతి ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా వస్తుంది. నిరంతరము ప్రార్థించే ఆత్మ ఎవరైతే కలిగి ఉంటామో ఆయన సన్నిధిలో గడుపుతాం. అందుకనే యేసుప్రభు వారు ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. ఎన్ని దినాలు ఆయన ఉపవాసం ఉండాడని అడిగాడు. నేను 40 రోజులు అని చెప్పి రాసి పంపించాను. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన కఠినమైనటువంటి రీతిలో ఉపవాసం చేసి ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. అపవాది వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసి తిను, నువ్వు ఈ లోకం అంతా నాది, ఎంత అందంగా ఉందో చూడని ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి చూపించింది. ఆ తర్వాత ఎత్తైనటువంటి ఆ శిఖరం మీదకు, ఆలయం మీదకు తీసుకొని వెళ్ళింది. ఈ లోకమంతా నాదే,
నువ్వు గనక నా కాళ్ళకు మొక్కితే నేను ఈ లోకమంతా ఇచ్చేస్తానని భ్రమ పెడుతూ ఉంది. ఆశలు రేపుతుంది. ఆశలు పెట్టి ఆ ఆశలను అడియాశలు చేస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఆశ ఉండటం మంచిదే, కానీ అత్యాశకు పోయి అనవసరమైన విషయాల్లో మనం పతనావస్థలోనికి వెళ్ళకూడదు. లోకంలో అత్యాశ చాలా ఎలాంటిదంట, ముంచివేసే సముద్రం వంటిది. ఎటువంటిదంట? అత్యాశ ముంచివేసే సముద్రం వంటిది, కాల్చే అగ్నిగుండం వంటిది, కాల్చబడే అగ్నిగుండం వంటిది. కనుక ఇప్పుడు అత్యాశను ఏం చేయాలంట? అత్యాశను కాల్చివేసుకునే వారం ఉండి ఆశ కలిగి, శక్తి కలిగి, దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ ప్రార్థనాపరులుగా మనం విశ్వసిస్తూ ఆ విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకు కొనసాగవలసిన జీవితాలు మనకు అవసరం. కాబట్టి అపవాది యొక్క తంత్రముల నుండి మనం విడిపించబడాలి. అందుకని ఏ విషయంలో మనం శక్తి కలిగి ఉండాలి చెప్పండి? ఏ విషయాల్లో శక్తి కలిగి ఉండాలో ఒక్కొక్క మాటతో మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక త్వరగా చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఏ విషయాల్లో మనము ఆ శక్తి కావాలి, దేవుని యొక్క శక్తి ఏ విషయాల్లో కావాలి చదవండి. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి, మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి, మిమ్మలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానముల విషయంలో ఆయన దైవశక్తి ఏం చదువుతున్నావు? 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చదువు మళ్ళీ. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చదువు మళ్ళీ. మనలను పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానం మూలమున ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని ఆయన మనకి ఇచ్చుటకు దయచేయుటకు దేవుని గూర్చినట్టు. కాబట్టి ఏం కావాలి అంటే దైవశక్తి ఇచ్చుటకు. దేనికంట? ఇచ్చే విషయంలో, దేవునికి హృదయాన్ని ఇచ్చే విషయంలో, దేవునికి సమయం ఇచ్చే విషయంలో, దేవునికి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, దేవునికి నీ కష్టార్జితాన్ని ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఆ శక్తిని కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా దేవుని యొక్క శక్తి ఎందుకు అవసరం అంటే, మనకి ఇచ్చే విషయంలో ఆయన భాగాలు ఉన్నాయి. భూమి మీద 90% భాగాలు ఆయనవే. 90% భాగాలు ఆయనవే. ఈ 10% కూడా ఆయన ఇచ్చినయే, మనం వాడుకోవడానికి ఆయన ఇచ్చినాయి. కాబట్టి మన జీవితంలో మనము 90% పనులు దేవుని యొక్క పనులు చేయటానికి, దేవునికి ఇచ్చే విషయంలో అంటే మనకు కలిగిందంతా ఏదో ధనం అనుకుంటారు, సొమ్ము అనుకుంటారు. సొమ్మే కాదు. ఒకటి హృదయం, రెండోది మరి జీవితం, మూడోది మన కష్టార్జితం, నాలుగోది ఆయన సమయం, ఆయనకి ఇవ్వవలసిన సమయం. ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చే విషయంలో మనకు శక్తి కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి అందుకని అంటాడు పౌలు, నేను సజీవ యాగముగా నా ప్రాణాత్మ శరీరను పానార్పణముగా ఆయన ఎదుట పారబోయుచున్నాను. మన జీవితం పారబోయట అంటే ఎట్లా పారబోస్తున్నాడు ఆయన? సంపూర్తిగా నా జీవితం అంతా నీదేనయ్యా, నా జీవితం అంతా నీకే ఇచ్చేస్తున్నానయ్యా. పూర్తిగా సజీవంగా మన జీవితం అంతా, మన ప్రాణాత్మ శరీరములను ఆయనకు ఇచ్చే విషయంలో
ఏమాత్రం వెనకంజ వేసే వారంగా ఉండకూడదు. ఇలా ఇవ్వటం ద్వారా ఆయన సరి చేస్తాడు, బాగు చేస్తాడు, శక్తిని నింపుతాడు, ప్రేమను నింపుతాడు, అన్ని రకాల ఆయన గుణాలన్నీ కూడా నింపుతాడు. అందుచేత ఇచ్చే విషయంలో మనకు శక్తి కావాలి, ఆత్మ సంబంధమైన శక్తి కావాలి. అలాగే దేవుని యొక్క శక్తి రెండవదిగా ఎందుకు కావాలి? 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా 1 పేతురు 1వ అధ్యాయం కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము చేత దేవుని శక్తి చేత కాపాడబడటానికి దేవుని శక్తి అవసరమైంది. విశ్వాస విషయంలో కాపాడట్లో ఒకవేళ విశ్వాసం నుంచి వైదొలుగుతామేమో, విశ్వాసంలో పడిపోతామేమో, విశ్వాసాన్ని కొల్లగొడుతున్న అపవాది చేతిలో చిక్కబడతామేమో, జాగ్రత్త కలిగి ఉండటానికి దేవుని యొక్క శక్తి మనకు అవసరమైంది. దేనికి జాగ్రత్త అంటే కాపాడబడటానికి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటే తప్పనిసరిగా అంచె దినాల్లో ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఇది రెండో విషయం. మొట్టమొదటిది ఇచ్చుటకు శక్తి కావాలి, రెండోది కాపాడబడుటకు శక్తి కావాలి, మూడవదిగా హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో శక్తికి అవసరమై ఉంది. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమును అయ్యుండి మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పైకెత్తబడ్డాడు. ఉన్నతమైనటువంటి మహామహుండగు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుండెను. దేవతల కంటే ఎక్కువగా హెచ్చించబడ్డాడు. కాబట్టి మూడవదిగా పైకెత్తబడే అనుభవం, తండ్రి కుడిపార్శ్వమున హత్తుకునే అనుభవం, అంతటి గొప్ప అనుభవం కలిగిన వారంగా మనం ఉండాలి. సోదరుడు భగత్ సింగ్ గారు ఈ లోకంలో ఆయన మరి సమస్తమును విడిచిపెట్టాడు. దైవజనుడు భగత్ సింగ్ గారు సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయనకు తెలియకుండానే ఆయనకు చేసిన అద్భుతాలు కోకొల్లలు చేశాడు. భూమి మీద ఆశ్చర్యమైన కార్యాలు కూడా చేశాడు. ఆయన ఏది కూడా ఈ లోక సంబంధంగా ప్రతి దానిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మాదిరికరమైన జీవితం జీవించాడు. ఉన్నతమైన పిలుపును అందుకొని ఈ లోకయాత్రను ముగించి ఆ గురియద్దకు పరిగెత్తి ఆయన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రవక్తగా ఈ లోకంలో బ్రతికాడు. ఆయన ఈ లోకం నుండి ఆయన ఎత్తబడినప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు చూస్తే ఒక శాస్త్రవేత్త అన్న మాట ఏంటంటే, ఇది ఎన్నో వందల కోట్ల సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నో వందల కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కడికో అరుదుగా జరిగేటువంటి క్రియ ఏంటో తెలుసా? ఆయన బగబగమండేటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నాయి. ఎండ బాగా తీవ్రత కలిగి ఉంది. ఆయన డెడ్ బాడీ ఎక్కడుంది? మందిరంలో ఉంది, హెబ్రోన్ మందిరంలో ఉంది. ప్రజలు లక్షల సంఖ్యలో వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు. అటువంటి సమయంలో ఆ సూర్యుని చుట్టూ 7 రంగుల ఇంద్రధనస్సు వచ్చింది. అంతేకాకుండా దాని చుట్టూ వేరొక ఇంద్రధనస్సు, 2 ఇంద్రధనస్సులు వచ్చినాయి. ఆకాశంలో కలిగిన ఆశ్చర్యకరమైన అద్భుతము చాలా అరుదుగా కనబడుతుంది. కాబట్టి ఎవరికీ కనబడదు. నీతిమంతుడైన వాని యొక్క భక్తుని యొక్క జీవిత చరిత్ర ప్రకారంగా మరి భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు కనపడింది. వాటిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కనుక ప్రియులారా, పైకెత్తబడే విషయంలో నీతిమంతుల జాబితాలోకి మనం చేర్చబడుతున్నామా?
పైకెత్తబడే అనుభవం మనకుందా? సంఘంలో చేర్చబడుతూ ఉన్నామా? చేర్చబడటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే దేవునికి మన శరీర ప్రాణాత్మ శరీరం ఇచ్చివేయాలి. రెండవదిగా అంచెదినముల వరకు విశ్వాసాన్ని కాపాడబడాలి. మూడవదిగా పైకెత్తబడే అనుభవంలో మనం ఉండాలి. ఇలాంటి జీవితం మనం కావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుచేతే దేవుని యొక్క శక్తి మనకు ఈ దినాల్లో, అంచె దినాల్లో అవసరమై ఉంది. దేవుని శక్తి మరొక మాట దేనికి అవసరమై ఉందంటే, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఓ మాట ఉంది. ఆయన నిమ్మళపరచటానికి, మనల్ని నెమ్మదిపరచటానికి సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను. మనల్ని నెమ్మదిగా ఉండమని కోరుతున్నాడు, నిమ్మాళంగా ఉండమని కోరుతున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండుట కొరకు దేవుని యొక్క శక్తి మనకు అవసరమైంది అంటున్నాడు. కాబట్టి మన జీవితానికి నెమ్మది ఎంతో అవసరం. తొందరపాటుతనం, గలిబిలిగా జీవితాన్ని చేసుకోవటం, గందరగోళం చేసుకోవటం, మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, మరి దేని ద్వారా కూడా మనము హడావుడిగా మన జీవితాన్ని చేసుకోవటం, గందరగోళం చేసుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎలా ఉండాలంటాడు? నెమ్మది కలిగి ఉండమంటాడు, నిమ్మాళంగా ఉండమంటాడు. నేను వచ్చి రాకడ పర్యంత వరకు నేను నెమ్మది కలిగి ఉండు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. అందుకు దేవుని యొక్క శక్తి అవసరమైంది. అవి చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క శక్తి అవసరం. దేనికి? నెమ్మదిగా ఉండటానికి. ఒకటి, ఇచ్చుటకు, మన జీవితాన్ని ఇచ్చుటకు శక్తిని కలిగిన వారు ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ కాపాడబడటానికి, చివరి వరకు కాపాడబడటానికి ఆయన శక్తి అవసరమైంది. మూడవది, పైకెత్తబడే అనుభవంలో మనం ఉండాలి అంటే శక్తి అవసరమైంది. కాబట్టి ఆ శక్తిని పొందుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? ఇంతకీ కావాలి అంటున్నాం, ఆ శక్తి ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క వాక్యం నెమరవేయటం ద్వారా, అనగా ప్రార్థన ద్వారా, ఆయన క్రియల ద్వారా మనము శక్తిని పొందుకోగలుగుతాం. ఆయన పాద సన్నిధిలో గడపటం ద్వారా మనం శక్తిని పొందుకోగలుగుతాం. కాబట్టి చివరిగా అంటాడు, 4వదిగా అంటాడు, నెమ్మదిగా ఉండండి అంటాడు. నెమ్మదిగా ఉండటానికి శక్తి అవసరం. ఏంటి ఆ శక్తి అంటే? ఓవర్ బలం కాదు, ఒంట్లో ఉన్నటువంటి రక్తమాంసాలతో కూడింది కాదు. ఆత్మ సంబంధమైన శక్తి, పరిశుద్ధాత్మ సంబంధమైన శక్తి కావాలి. ఆ శక్తి ఉంటేనే మనం నిలబడగలుగుతాం, లేకపోతే పడిపోయేవారంగా ఉంటాం. అందుచేత దేవుని యొక్క శక్తి ఎంతైనా అవసరమైందంటాడు. దావీదు గొలియాతు జీవితంలో మనం చూస్తాం. గొలియాతు 6 మూరల జానడు బెత్తున్నాడు, గంభీరంగా ఉన్నాడు. ఆకారం చూస్తే భయం వేసే పరిస్థితి కనబడతా ఉంది. దావీదు చూస్తే చాలా చిన్నవాడుగా ఉన్నాడు. ఒకటే అంటాడు, ఇది నా శక్తి కాదు, దేవుని శక్తి. యెహోవాయే యుద్ధం చేస్తాడు. భూమి మీద ఊరకే నిల్చుండి చూడండి అన్నలారా, యెహోవా చేసే గొప్ప కార్యం చూడండి, ఆయన శక్తి చూడండి అని ఒక్క దెబ్బకే, ఒకే ఒక్క చిన్న రాయి దెబ్బకు ఏమవుతాడంట? గొలియాతు బోర్లబడి చనిపోతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని శక్తి లెక్కింప శక్యము కానిది, అనగా మహిమాయుక్తమైనది. దేవుని యొక్క శక్తి ఆత్మ సంబంధమైనది, దేవుని యొక్క శక్తి విశ్వాస సంబంధమైంది, దేవుని యొక్క శక్తి పరిశుద్ధమైంది, దేవుని యొక్క శక్తి ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఆత్మ సంబంధంగా దేవుని యొక్క శక్తిని పొందుకోవలసిన ఈ అంచెదినాల్లో ఎంతైనా అవసరమైంది. ఎన్ని కరోనాలనైనా ఓడించటానికి, ఎన్ని వ్యాధులను తెగుళ్లను భరించి ఓడించటానికి దేవుని యొక్క శక్తి మనకు ఎంతైనా అవసరమైంది. అందుచేత బలపరచబడేటువంటి శక్తి. ఎఫెసీ 6:10 అంటాడు, మనల్ని బలపరిచే శక్తి. బలహీనంగా ఉన్నప్పుడు, వ్యాధి బాధతో ఉన్నప్పుడు, మానసికమైనటువంటి బాధతో ఉన్నప్పుడు, అనేక విషయాల్లో నీ జీవితంలో అనేకం కోల్పోయినప్పుడు ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. తర్వాత అంటాడు, మనల్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. సిద్ధపరచబడే శక్తి. ఎఫెసీ 3:16 అంటాడు. ఎఫెసీ చదవటానికి సమయం లేదు, అందుకని చదివటం లేదు. సిద్ధపరచబడే శక్తి కావాలి. దేనికి సిద్ధపాటు? ఎత్తబడటానికి, ఆయనతో సదాకాలం ఉండటానికి, ఆయన రాజ్యంలో ఉండటానికి మనం ఆత్మ సంబంధంగా సిద్ధపరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం.
పాపమును తొలగించుకుంటూ పరిశుద్ధపరచబడుతూ ఎప్పటికప్పుడు నూతనమైన రీతిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. 7వదిగా చూస్తే ఉపయోగించే శక్తి. మనలో కనుక దైవశక్తి కనుకుంటే అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. అనేకమైన అద్భుత కార్యాలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. కనుక ఇప్పుడు 7 రకాలుగా శక్తి అవసరమైంది. బలం, ఆ శక్తి అవసరమైంది. 1, ఇచ్చే విషయంలో శక్తి అవసరమైంది. కాపాడబడట్లో శక్తి అవసరమైంది. పైకెత్తబడే అనుభవంలో శక్తి అవసరమైంది. నిమ్మలపరచబడే విషయంలో శక్తి అవసరమైంది. బలపరచబడే విషయంలో శక్తి అవసరమైంది. సిద్ధపరచబడే విషయంలో శక్తి అవసరమైంది. ఉపయోగించే విషయంలో శక్తి అవసరమైంది. కనుక టోటల్గా ఏమి నేర్చుకుంటున్నాము అంటే, చివరిగా తెలియబడే సంగతి ఏంటంటే, దేవుని యొక్క మహోన్నతమైన ఆ మహాగణుని యొక్క యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క శక్తి, తండ్రి అయిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవము. ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ జీవము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 రకాల అనుభవాల్లో మనం పాలిభాగస్తులై ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కాలం వచ్చినప్పుడు ఎత్తబడే విషయంలో సిద్ధపాటు కలిగి ఆ శక్తిని పొందుకొని, ఒకవేళ ఆయన రాకడ ముందో మన పోకడ ముందో ఏది ముందో తెలియదు కనుక, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే, నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టే వెళ్ళిపోతున్నారు కనుక ఈ కాలము చాలా భయంకరమైన విషయం. చూడండి, లోకమంతా ఒక పెళ్లి చేసుకుంటున్నారు కానీ మనస్ఫూర్తిగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మనస్ఫూర్తిగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? శుభకార్యాలు శుభ్రంగా చేసుకుంటున్నారా? ఆనందంగా చేసుకుంటున్నారా? అంటే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నారు. కానీ ఇదివరకు ఆనందంగా ఉన్నట్టుగా నాకేం కనిపించడం లేదు. నాకు ఎందుకు కనిపించట్లేదంటే, ఇదివరకు లోక సంబంధమైనటువంటి ఆడంబరం ఎక్కువగా ఉండేది, అందుచేత అది కంటికి కనపడేది. ఇప్పుడు కొద్దిపాటిగా క్లుప్తంగా చేసుకుంటున్నారు. ఆనందంగా ఉన్నారా అంటే అది వాళ్ళకే తెలియాలి. కనుక ప్రభువు నందు ప్రియులారా, తినటానికి తిండి ప్రజలకు సరిగా ఎక్కటం లేదు. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. తెగుళ్లతో, రోగాలతో, భూకంపాలతో, యుద్ధాలతో, యుద్ధ వాతావరణంతో, వైషమ్యాలతో, ప్రజల మీదకు ప్రజలు, దేశం మీదకు దేశం, రాజ్యం మీదకు రాజ్యంతో అల్లకల్లోలమైన స్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన యొక్క గొర్రెపిల్ల సంఘాన్ని తన శక్తి చేత సిద్ధపరుస్తున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చున్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కాలం వస్తున్నది. ఆ స్త్రీ అంట సన్నని నారబట్టలు ధరించి సిద్ధపరచబడుతూ ఉన్నది. మనం ఆ సిద్ధపరచబడేటువంటి విధానంలో మనం ఉన్నామా? నీతి క్రియల ద్వారా సిద్ధపరచబడతా ఉందంట. ఆ సిద్ధపరచబడేటువంటి రీతిలో మనం ఉన్నామా? ఎత్తబడటానికి, ఆ సంఘంలో ఎత్తబడటానికి ఇష్టపడుతున్నావా? ఇంకా ఈ లోకంలో భ్రమ, భ్రాంతి, ప్రేమ, ఆప్యాయతలు అనేటువంటి తలంపులతో ఈ లోకాన్ని విడిచిపెట్టలేక ఉన్నావా? అట్టి మనస్సుందా? విడిచిపెట్టే మనస్సుందా? విడిచిపెట్టకుండా ఉందా? ఇక్కడే బ్రతకాలని ఆలోచన చేస్తున్నావా? అలా అయితే చాలా కష్టం. కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే మనసు మనకు ఉండాలి. ఈ లోకంలో ఉండకూడదు, దేవుని రాజ్యంలో మనం ఉండాలి, ఆయన్ను కన్నులారా మనం చూడాలన్న మనసు మనకు ఉండాలి. ఆ విధంగా ఆయన కడుబోర శబ్దంతో రానయ్యున్నాడు. మనం సిద్ధపాటు కలిగి దేవుని శక్తిని పొంది ఆ రాజ్యంలో ఉండటానికి మనము ప్రయత్నం చేసి సిద్ధపరచబడును గాక. ఎత్తబడే సంఘంలో మనలందరినీ ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సిద్ధపరిచి ఆయన మహోన్నతుడైన దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించును గాక. పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ప్రభు బలలో పాలిభాగస్తులవుదాం.